జీవిత వలయాలు 4వ భాగం. 3వ భాగంలో విమలకు తను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, క్రిస్టియన్ స్కూల్లో చేరడం, అక్కడ తిండి సహించక పస్తులుండడం, నీరసపడిపోవడం అన్నీ గుర్తుకొస్తాయి. కథ కొనసాగుతుంది. మార్గరెట్ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ ఆమెతో కూడా శిక్షణ పొందే వారిలో తారా పెద్దది. వచ్చిన వారానికి అందరినీ పరిచయం చేసుకుని స్నేహలతను పాకించనారంభించింది. అందరూ పడకలు చేరిన తర్వాత పడక మీద ఉండే సన్నటి కూనిరాగం తీయటం మొదలుపెట్టింది తార. క్రమంగా ఆ కూనిరాగం పాటల్లోకి దిగింది. శ్రావ్యమైన కంఠం, శాస్త్రయుక్తమైన రాగము, ఆ రాగఛాయలలో లలిత సంగీతము తీగెలు సాగినట్టు సాగిపోతున్నది, కవ్వించినట్టు పాడుతోంది. సినిమా సంగీతము చివరకు. ఒక్కొక్కరే పడకల మీద నుంచి లేచారు. కూర్చుని కొంతసేపు ఆలకించి లేచొచ్చి ఆమె చుట్టూ చేరారు. ఈ పాట ఏ సినిమాలోదో చెప్పవు? సినిమా పేరు చెప్పి ఆ పాటల సందర్భం కూడా చెప్పింది తార. దాని తర్వాత వాళ్ల సంభాషణ నటీనటుల మీదికి, జంటల మీదికి మళ్ళింది. తరువాత వాళ్ల అభినయం మీదికి తిరిగింది. నవ్వులు, తుళ్ళింతలతో సంభాషణలు పకపకమంటున్నాయి. గడియారం 12 గంటలు కొట్టింది. అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కొక్కరే మెల్లగా లేచి పడకలు చేరారు. కానీ తారను చుట్టుకొని వసుంధర, కస్తూరి ప్రశ్నలు వేస్తూ గుడగుడా మాట్లాడడం సాగించారు. సంభాషణలు మంచి పట్టులో ఉన్నాయి. తారా, వసుంధర, మనం 4 గంటలకు లేచి సిద్ధం కావాలి. 5 గంటలు కొట్టేసరికి హాస్పిటల్లో ఉండాలి, జ్ఞాపకం ఉంచుకోండి. మార్గరెట్ మళ్ళీ గుర్తు చేసింది. వెళ్దాం లెద్దు. వసుంధర కస్తూరి కొంగు పట్టుకొని కూర్చోబెట్టింది. మనం ఉపేక్ష, బద్ధకం కూడని వృత్తిలోకి పోతున్నాం. మనం అన్నింటిలో చురుగ్గా ఉండటమే కాకుండా వేళను అతిక్రమించకుండా వృత్తి ధర్మాలను నిర్వహించుకుంటూ పోవాలి. రాత్రి వేళల్లో వృధా కాలక్షేపం చేస్తే ఉదయం లేవలేము. సరే సరే, మేము నీతో బాటు లేస్తే సరికదా. అయినా నీ అంతటి అత్తగారు పక్కనుండగా మేము అల్లరి చెయ్యనూ లేము, వేళ్లను అతిక్రమించనూ లేము, సరేనా? తార వాళ్లను పంపించి పడక మీద దొర్లుతూ ఎప్పుడూ నిద్రపోయింది. నర్సులు హాస్టల్లో నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్డు దాటి వెళ్ళాలి. ఆ రోడ్డు చాలా విశాలమైందే కాకుండా రాకపోకల రద్దీ ఎక్కువ. ట్రైనీలందరూ ఒకసారి రోడ్డు దాటటం సులభం. ఒక్కొక్కరే బళ్లను, కార్లను చూసుకొని దాటాలంటే చాలా సమయం పడుతుంది. ప్రతిరోజు వీళ్ళనందరినీ వెంటబెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళటం మార్గరెట్ పని. అందరినీ లెక్కబెట్టుకొని ఒకరి చేతులు ఒకరు పట్టుకుని రోడ్డు దాటిన తర్వాత ముందుకు నడిచింది మార్గరెట్. పడకలు సరిచేయడం, టెంపరేచర్ చూడటం, మందులు గ్లాసుల్లో పోసి రోగులకు ఇవ్వటం, డ్యూటీ ప్రకారం అందరూ పనిలోకి వెళ్లారు. తార ఏ డ్యూటీ మీద వెళ్ళింది? మ్యాట్రన్ 4 సార్లు అడిగింది కనబడ్డ వాళ్ళందరినీ. అందరూ ఏమో ఏమో అన్నారు. మ్యాట్రన్ రూల్స్ తప్ప మరేమీ మాట్లాడదు. ఎవరైనా రూల్స్ని అనుసరించి నడవవలసిందే. వాటిని అతిక్రమించిన వాళ్లను ఆమె క్షమించదు. 1-2 సార్లైనా వార్నింగ్ ఇచ్చి చూడదు. వెంటనే ఒక రిపోర్ట్ రాసి పడేస్తుంది. ఆ రోజు తార కొరకు వెతికించింది. తార కొరకు ఆమె చికాకు పడి అరుస్తూ ఉండగా ఆ వార్డు బ్రదర్ వచ్చాడు. అలా నిలబడిపోయారేం దారిలో? అడిగాడు ఆశ్చర్యపడుతూ. ఆమె నిలబడిన తీరు, ముఖం రంగు చూసి ఎవరికో మూడిందనుకున్నాడు. ఈ ట్రైనీస్ కాదు గాని నా ప్రాణాలు తోడేస్తున్నారు. వేళకు రారు, పని సరిగ్గా చెయ్యరు. ఈ పూట ఎవరైనా ఇబ్బంది పెట్టారా? తారా అనే పిల్ల రాలేదు. ఆ పిల్లను ఏ పని మీద పంపిస్తామో ఆ పని త్వరగా చేసుకొని రాదు, ఇంకెక్కడికో వెళ్తూ ఉంటుంది. ఒక ట్రైనీని మేల్ నర్సుల స్టాఫ్ రూమ్లో తిరుగుతూ ఉండగా చూశాను. అయితే నాకు ఆమె పేరు తెలియదు. మేల్ నర్సు ప్రకాష్ లేడు, అతనితో మాట్లాడుతూ ఉండగా చూశాను. అతడికి నేనొక చీటీ ఇచ్చిరమ్మని పంపాను. ఇంతసేపు చేస్తోంది. అక్కడ ఏ కబుర్లలోకి దిగింది కాబోలు. ప్రకాష్ కబుర్లలోకి దింపాడంటే ఎవరికైనా ఒళ్ళు తెలియదు, ఎంత టైం అయినా తెలియదు. తన పవిత్రతను తన పని తను చేసుకుంటూ ఇతరులను ముంచుతాడు. గొణుక్కున్నది మ్యాట్రన్. రాత్రి ట్రైనీలంతా హాస్టల్కి చేరుకున్నారు. పడకలు చేరగానే తార ఏదంటే ఏది అని ఒక్కొక్కరే లేచారు. తార ఇవాళ రాదు, వసుంధర అన్నది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళింది? మార్గరెట్ లేచొచ్చి వసుంధరని అడిగింది. మ్యాట్రన్ దగ్గర నిలబడి ఏమో మాట్లాడుతూ ఉండగా చూశాను. ఆమె ఒక చీటీ తార చేతిలో పెట్టి ఎటో వెళ్ళమంటున్నది. కనుబొమ్మలు ముడుచుకుంటూ మార్గరెట్ తన పడక చేరింది. 2 నెలలు పూర్తి కాకుండానే తార పేరు ట్రైనీస్ లిస్ట్ నుంచి తీసేసినట్టు మ్యాట్రన్ చెప్పగా మార్గరెట్ విన్నది. ఒకనాడు మేల్ మెడికల్ వార్డులో పడకలను సరిచేయటానికి
మార్గరెట్ జట్టు వెళుతుండగా వార్డ్ బాయ్స్ గదిలో నుంచి బయటికొస్తూ తార కనబడ్డది. బాగున్నావా తారా, మాతో పనికి రావటం లేదేం? ఆ జట్టులో ఎవరో అడిగారు. నన్ను వెళ్ళగొట్టడానికి మీరంతా పంతం పట్టారని తెలిసింది. మీరంతా నా మీద కట్టుకట్టారట కదా. అందరూ ఒక్క నిమిషం సేపు ఆగారు. పేర్లెందుకులే చెప్పటం, వాళ్లనే బాగుపడని వింటూ మార్గరెట్ ముందుకు నడిచింది. అంతా ఆమె వెనుక వెళ్లారు. ఆ రాత్రి ట్రైనీస్ పడకలు చేరుతుండగా తార మెల్లగా వచ్చింది. వసుంధర దగ్గర చేరి కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. మ్యాట్రన్కు మేల్ నర్స్కు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయట. వాళ్ళ డ్యూటీలు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ముందు ఎక్కడైనా కలుసుకోవాలి. నైట్ డ్యూటీలు ఉన్న రోజుల్లో ఆ హాస్పిటల్లోనే కలుసుకోవాలి. ఏ రోజు ఎక్కడ కలుసుకోవాల్సింది చీటీలు రాసుకుంటారు. ఆ చీటీలు తీసుకువెళ్ళటానికి అనువైన మనిషి దొరకాలి. ఆ పని సక్రమంగా నమ్మకంగా చేసుకురాకపోతే ఆ మనిషి కక్షగట్టి ఏదో ఒక నెపం మీద తీసివేయించుతారు. ఒకనాడు తార చీటీ తీసుకువెళ్ళింది. అతడు కనబడలేదు. థియేటర్లో ఉన్నాడట. అతడు వచ్చే వరకు అక్కడుండి ఆ చీటీ ఇచ్చి జవాబు తీసుకురావాలి. జవాబు తీసుకొచ్చేసరికి 11 గంటలు దాటింది. అదిగాక ఇంకొక విషయం, ఆ ప్రకాష్ దుర్మార్గుడు. వయసులో ఉన్న ఆడపిల్ల కనబడితే ఊరుకోడు. ఏదో మిష మీద ఎదురుగా కూర్చోబెట్టుకొని కబుర్లలోకి దింపుతాడు. వెకిలి మాటలు మాట్లాడుతూ కదలనీయడు. ఒకనాటి రాత్రి 8 గంటలకు మ్యాట్రన్ ప్రకాష్కు చీటీ పంపించింది. జవాబు కోసం ఆమె 10 గంటల వరకు స్టాఫ్ రూమ్లో కూర్చొని ఎదురు చూడవలసి వచ్చింది. అప్పుడు తారా జవాబు తీసుకొచ్చింది. మ్యాట్రన్ ఆలస్యానికి కారణాలు అడుగుతూ తార నఖశిఖ పర్యంతం గుచ్చిగుచ్చి చూసింది. తార చెప్పిన జవాబు ఆమెకు తృప్తి కలిగించలేదు. పైగా తార మీదనే అనుమానపడ్డది. ఆ మరునాడు తార ప్రవర్తన సరిగా లేదని రిపోర్ట్ చేసి ఆమెను తీసివేయించింది. దూరంగా పడుకున్న మార్గరెట్ తార చెప్పిందంతా వినగలిగింది. అయితే అంతమందిలో తారనే మ్యాట్రన్ తన పని కొరకు ఎట్లా ఎన్నుకోగలిగింది? తార పనికి తగిన మనిషిని ఎట్లా గ్రహించింది? మార్గరెట్ మెల్లగా లేచి తార దగ్గరికి వచ్చి, తారా, ఎక్కడుంటున్నావు? అడిగింది జాలిపడుతూ. మేల్ నర్సు శివానందం లేడు. అతడు తన ఇంటి దగ్గర ఒక చిన్న గది చూసి పెట్టాడు. ఆ గదిలో ఉంటూ చుట్టుపక్కల పిల్లలకి చదువు చెబుతున్నాను. 80 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల నుంచి ఒక చిన్న స్కూళ్ళు పెడదామని చూస్తున్నాను. దానికి కొంత పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? శివానందం లేడు, అతనే ఏర్పాటు చేస్తాడు. ఎలాగో బ్రతక్కపోను. ఆ మ్యాట్రన్ నా మీద ఎన్ని కుట్రలు పన్నిందో తెలుసా? నా మీద అనుమానం వల్ల అట్లా చేసింది. అందులో నా తప్పేముంది? అయినా ప్రకాష్ అటువంటి మనిషి. తన ఒక్కదానితోనే తృప్తి పడుతున్నాడని ఎందుకు భ్రమపడుతోందో తెలియదు. అతడి ఇష్టాయిష్టాలకు నేను బాధ్యురాలినా? తిరస్కార సూచకంగా నవ్వింది తార. అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు దూరబెట్టుకొని వింటున్నారు. ఇక్కడ పడుకో, తెల్లవారు వెళ్దు గాని అంటూ లేచింది మార్గరెట్. తెల్లవారే వరకు నేనెట్లా ఉంటాను? వెళ్ళిపోవాలి. 1 గంట తర్వాత శివానందం వస్తాడు. మార్గరెట్ పడక చేరుకుంది. స్కూల్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినా తనను ప్రేమాయణాలు వదిలిపెట్టలేదు. కరుణ మేరీలకు స్కూలు వాతావరణం తప్పించుదాము అనుకుంటే ఇక్కడ తటస్థపడ్డాయి. ఎక్కడ ఆడపిల్లలు ఉంటే అక్కడ ఇటువంటి గొడవలుంటాయా? లేక ఇక్కడేనా? ఇటువంటి గొడవలు ఎందుకు బయలుదేరుతాయి? ఆమె కన్నె మనసు అర్థం కాక కొట్టుకుంది. మొదట తారను చూడగానే తన చెల్లెలు కమలను చూసినట్లనిపించింది మార్గరెట్కు. పిలిచి మాట్లాడాలనిపించింది. తార నవ్వుతుంటే భుజాల మీద చేతులు వేసి కౌగిలించుకోవాలనిపించింది. కానీ తరువాత తార చేస్తున్న అల్లరి చూస్తే వెగటు పుట్టింది. ఆమె కొంటె చేష్టలు అసహ్యమనిపించాయి. తార గాలి సోకితేనే మైల పడతానని భయపడ్డది. తారకు దూరంగా తిరగటం మొదలుపెట్టింది. చదువుకోవాలని మతం మార్చుకున్నది. కళ్ళు మూసుకొని ఏదో విధంగా స్కూల్ ఫైనల్ ముగించింది. హైస్కూల్ బోర్డింగ్లో కరుణ మేరీల సాంగత్యంలో తనకే విధమైన కీడు కలగకుండా బయటపడ్డది. ఈ కోర్సు నుంచి కూడా బయటపడగలిగితే చాలు. ఆ బోర్డింగ్లో ఉండగా మాట కఠినమైన తనకు పెద్ద దిక్కుగా నిలబడి తన మంచి చెడ్డలు చూసిన మారయ్య ఆమెకు జ్ఞాపకం వచ్చాడు. గడియారం టంగు టంగున 4 గంటలు కొట్టింది. మార్గరెట్ లేచి పక్క చుట్టింది. పిన్నిగారు, నేను మా ఊరు వచ్చి ఉద్యోగంలో చేరి 2 నెలలైంది. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోయి ఉదయమే లేస్తున్నాను. గౌరవంగా ఉద్యోగం చేస్తున్నాను. మా అన్నయ్యలిద్దరూ నేను మళ్ళీ ఉద్యోగంలో చేరినందుకు చాలా సంతోషించారు. వదినలు మాత్రం ముభావంగా ఉన్నారు. మా అమ్మ లేవటం లేదు, కాళ్ళు పట్టుకుపోయాయి. ఆమె మాత్రం నేను తిరిగొచ్చి ఉద్యోగంలో చేరినందుకు సంతోషపడటం లేదు. మీతో చెప్పుకుంటే నా బాధ తగ్గి మనసు తేలిక పడుతుందని రాస్తున్నా.
నేను 2 ఉత్తరాలు రాసినా ఆయన జవాబు రాయలేదు. అవి ఆయనకు చేరాయో లేక మధ్య ఎవరి చేతిలోనైనా పడ్డాయో. పిన్నిగారు, మీ చేత్తో నాకొక ఉత్తరం రాయరు? మా అమ్మ తరువాత మీరే నా సంగతి ఆలోచించేవారు. ఇట్లు యామిని. హనుమాయి అమ్మగారు ఉత్తరం తిప్పి తిప్పి మళ్ళీ మళ్ళీ చదువుకున్నది. పాపం అనుకుంటూ నిట్టూర్చింది. అప్పుడే కిందికి వచ్చి కదంబమాల కట్టడానికి చాప మీద కూర్చున్న రాధిక హనుమాయమ్మగారి చేతిలో ఉన్న ఉత్తరం చూసి, ఎక్కడి నుంచి అత్తయ్య గారు అన్నది. హనుమాయమ్మగారు లేచొచ్చి ఆమెకు దగ్గరగా కూర్చున్న రాధిక వీపు మీద చెయ్యి వేసి, నువ్వు ఇన్నిసార్లు పైకి క్రిందికి తిరగకూడదని చెప్పానా? ఎందుకొచ్చావు చెప్పు అన్నది. తల వంచుకొని మాల కట్టి పైకి తీసుకువెళ్దామని వచ్చాను. నా కొంట్లో బాగానే ఉంది. ఏ మాత్రం అలసటగా ఉన్నా తిరగను అంది. నీ పరీక్షలెప్పుడు? రాధికకు పూలు బొత్తు చేసి అందిస్తూ అడిగింది. మార్చి 15 నుండి ప్రారంభమవుతాయి. 10 రోజుల్లో పూర్తవుతాయి. అయితే 15 రోజుల పాటు ఒక మనిషి నీ వెంట ఉండాలి. నేను నీ వెంట రావటానికి ఇల్లు చూసుకుని అబ్బాయిని కనిపెట్టుకుని ఉండేవారు లేరు. పరీక్షలు దగ్గరకొచ్చాయి. మనం ఒక వారం రోజుల్లో ఎవరు బయలుదేరవలసిందో నిర్ణయించుకోవాలి. అత్తయ్య గారు, నేనొక్కదాన్ని వెళ్ళి పరీక్ష రాసొస్తానండి. నాకేం పర్వాలేదు. మీ అబ్బాయి గారినే ఒక్కడినే వదిలి ఉండటం కష్టం. 7 నెలల మనిషిని ఒంటరిగా రైలు మీద పంపుతామా? నా మనసు అంగీకరించదు. అబ్బాయి ఏమంటున్నాడు? మీరు పైకొస్తారుగా, వచ్చినప్పుడు అడగండి. రాధిక కళ్ళన్నీ ఆమె చేతిలో ఉన్న ఉత్తరం మీదున్నాయి. కుతూహలంతో ఏమిటది అత్తయ్య గారు అడిగింది. తల్లి దగ్గర నుంచి ఉత్తరం ఏదైనా వచ్చిందేమోనన్న భ్రమతో కనురెప్పలు ఆర్చుతూ చూసింది. రాధిక, యామిని ఉత్తరం రాసింది. పాపం, వయసున చిన్నది, అనుభవం తక్కువ. పెనిమిటి పరిస్థితులు కూడా అటువంటి పరిస్థితులు కానట్లున్నాయి. తన ఆత్మగౌరవము, తన సుఖము చూసుకున్నది కానీ తన భర్త సంగతి ఆలోచించలేదు. అతడైనా స్వతహాగా చెడువర్తన కలవాడైతే అనుకోవచ్చు. ఆ ఇంటి పరిస్థితులు కొన్నాళ్లకు బాగుపడేవేమో, లేక అతడేమైనా బాగు చేసేవాడేమో. అతడితో ఆలోచించకుండా, చెప్పనైనా చెప్పకుండా మా వాళ్ళింటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళింది. ఏమైనా యామిని తొందరపడ్డదనే నా అభిప్రాయం. యామిని రాసిన ఉత్తరం రాధిక చేతికిచ్చింది. రాధిక ఉత్తరం చదువుతున్నంతసేపు హనుమాయమ్మ గారు ఆమె ముఖంలోకి చూస్తూ, మగవాడిని బాగు చేసి ముందుకు తెచ్చిన ఆడదే, చెడగొట్టి అధపాతాళానికి ఈడ్చిన ఆడదే, బిడ్డలనైనా బాగు చేసిన తల్లే, చెడగొట్టిన తల్లే. ఉత్తరం చదివి, అత్తయ్య గారు, అయితే యామిని తిరిగి రాదంటారా? చెప్పలేము. ఇంతకు వెళ్ళినా ఆమె అతడిని అడగలేదు. వెళ్తానంటే సరేనన్నాడు. ఇంతవరకు అతడు ఆమెకు రావద్దని ఉత్తరం రాయలేదు. అతడి మనసులో ఏమున్నదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ గడిచిన రోజులు మళ్ళీ రావు. రాధిక మెల్లగా చీర దులుపుకొని మాల పళ్ళెంలో పెట్టుకుని మేడమీదికి బయలుదేరింది. ఆమె వెంటనే హనుమాయమ్మ గారు లేస్తూ, రాధిక, నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి. చక్రపాణి నా ప్రాణంలో ప్రాణం. వాడి కంటి వెలుగువు నువ్వు అని రాధికను తన వైపుకు తిప్పుకుని గుండెలకు హత్తుకున్నది. రాధిక 2 మెట్లు ఎక్కిందో లేదో చక్రపాణి పైనుంచి గంట నొక్కాడు. విజయవాడ స్టేషన్లో స్త్రీల విశ్రాంతి గదులలో సంచి పెట్టుకుని బయటికి వస్తూ సావిత్రమ్మ రాధికను చూసి నివ్వెరపోయింది. కళ్ళు నులుముకొని మళ్ళీ చూసింది. కమలే. నిస్సందేహంగా కమలను చూసి ఎన్నాళ్లైంది. ఎదురుగా వచ్చి కమలా అంటూ కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిని అక్కడ చూసిన రాధిక దిగ్భ్రాంతికి గురైంది. తల్లి కూతుళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని ఆ సమీపంలో ఉన్న బెంచి మీద కూర్చుంటూ 3 సంవత్సరాల ముచ్చట్లు చెప్పుకున్నారు. మధ్య మధ్య కౌగిలింతలుగా కన్నీళ్లు. అమ్మా, నేనెంతో సుఖంగా ఆనందంగా ఉన్నాను. నిన్ను చూడాలని పరితపించిపోయాను. మురళి కోసం ప్రాణం కొట్టుకుపోతోంది. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబివ్వవు. నువ్వు నీ ఇంట్లో సుఖంగానే ఉన్నావనుకో, కానీ నా మనసు నీకు ద్రోహం చేసినట్టుగా, అన్యాయం చేసినట్టుగా బాధపడుతున్నది. నేను ఆ ఇంటికి వచ్చి భరించలేను తల్లి. సావిత్రమ్మ పేగులన్నీ కదిలేటట్టు ఏడ్చింది. కొంతసేపటికి తెప్పరిల్లి రాధికను బాగా పరకాయించి చూస్తూ, 7 నెలలుంటాయి అనుకుంది. పురిటి మాట ఏమనుకుంటున్నావు? అక్కడ ఒక పెద్ద అమెరికన్ హాస్పిటల్ ఉన్నది. అక్కడికి పంపాలనుకుంటున్నారు. సావిత్రమ్మ వకీలు సాంబయ్య గారి అమ్మాయిని అత్తవారింట్లో దిగబిడ్చి ఇంటికి వెళ్తున్నది. ఆమె వెళ్ళవలసిన రైలు 1 గంటకు బయలుదేరాలి. కానీ గంట లేటని తెలిసింది. రాధిక వెళ్ళవలసిన రైలు 3 గంటలకున్నది. కమలా, అప్పట్నుంచి చెప్పటం మర్చిపోయాను. గోపి చదువు పూర్తి చేసుకున్నాడు కానీ అక్కడే కొంతకాలం పనిచేయాలనుకుంటున్నాడట. తన స్నేహితురాలు పద్మిని ఫోటో బాగుందా అంటూ పంపాడు. నాకు డబ్బు పంపుతానన్నాడు. నేను డబ్బేం చేసుకుంటాను చెప్పు.
విషాదంగా నవ్వింది సావిత్రమ్మ. డబ్బు చేదటమ్మా, పంపమనకపోయావా? ఎందుకు, ఏం చేసుకోను? శేషగిరి రీసెర్చ్ చేస్తూ వాడు స్కాలర్షిప్తో బ్రతుకుతున్నాడు. శంకరం హాయిగా మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మురళి శ్రీమంతుల ఇంట్లో ఉంటున్నాడు. వాడక్కడ నుంచి బయటికి రాడు. విమల నర్సు పని చేసుకుంటోంది. నువ్వు 10 మందికి పెట్టగలదానవు. ఇంకా డబ్బు ఎవరికి, ఎందుకు? అమ్మా, నీవు ఈ వయసులో అక్కడ ఉండకపోతే మాలో ఎవరి దగ్గరైనా ఉండకూడదా? విమల ఒంటరిగా ఉంటుంది కదా, పోనీ అక్కయ్య దగ్గరైనా ఉండు. ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. విమల సంగతి అంటావా? అది ఎప్పుడూ టూర్ చేసే డాక్టర్ చేతి కింద పనిచేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్కి 2-3 ఊళ్ళల్లో ఆసుపత్రులున్నాయి. వారానికి ఒక ఊరు వంతున తిరుగుతూ ఉంటారు. ఆయన వెంట కారులో తిరుగుతూ ఉంటుంది. అటువంటి చోట నేనెట్లా ఉండగలను చెప్పు? ఎక్కడైనా నేను ఒంటరిగా ఉండవలసిన దాన్నే కదా, మరెక్కడైతేనేం? రాధిక తల్లితో తను నేర్చుకున్న విద్యలను గురించి చెప్పింది. చక్రపాణి హనుమాయమ్మ గారు తనను ఎంత ప్రేమతో చూస్తున్నారో వివరాలతో కూడా చెప్పింది. తన పేరు మార్పిడి సంగతి చెప్పింది. అమ్మా, మనకు డబ్బుంటే మాత్రం అంతకంటే మంచి సంబంధం వస్తుందా? లోపం లేనివాడు దొరుకుతాడు అనుకుందాం, కానీ ఇంత మంచి వాళ్ళు లభించటం మన అదృష్టం. ధైర్యం చెప్పినట్లుగా తల్లి వీపు మీద చెయ్యి వేసి రాసింది రాధిక. వింటున్నట్లుగా తలాడించింది సావిత్రమ్మ. అమ్మా, మా అత్తగారు పురిటి సమయానికి ఉత్తరం రాయించాలని అనుకుంటున్నారమ్మా అన్నది తల్లి ముఖంలోకి చూస్తూ. దీర్ఘంగా నిట్టూర్చి, చూద్దాంలే, అప్పటి మాట కదా, ఇంకా చాలా టైం ఉన్నది, తల వంచుకుని జవాబిచ్చింది సావిత్రమ్మ. రైలు కూత వినగానే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కబుర్లు ఆపు చేయవలసి వచ్చింది. 3, 4 నెంబర్ ప్లాట్ఫామ్ల మీద రైళ్లొచ్చి నిలిచాయి. విడలేక కన్నీళ్లతో తల్లి కూతుళ్ళు విడిపోయారు. చేతులూపుకుంటూ రైళ్ళెక్కారు. సావిత్రమ్మ ఎక్కిన రైలు బయలుదేరగానే ఆ ప్లాట్ఫామ్ మీద జనం పలచబడ్డది. రాధిక ఎక్కిన రైలు బయలుదేరడానికి ఒక అరగంట టైం పట్టింది. రాధిక పూలు పండ్లు కొని బుట్టలో సర్దుకొని డబ్బు లెక్క పెట్టిస్తోంది. మిలిటరీ యూనిఫామ్లో ఉన్న శంకరం చేతిలో ఫ్లాస్క్ పట్టుకొని నడుస్తూ రాధికను చూసి కమలా కమలా అంటూ చెయ్యి పట్టుకొని ఊపాడు. శంకరం అన్నయ్య, ఎక్కడి నుంచి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆశ్చర్యంతో నోరు తెరిచింది రాధిక. ఎంతకాలానికి చూశానన్నయ్య నిన్ను? చాటంత ముఖంతో శంకరాన్ని ప్రశ్నించింది రాధిక. అమ్మని చూసావా? అమ్మని చూసి చాలా రోజులైంది. ఒక స్నేహితుడి పెళ్ళి బందరులో రేపు ఉదయం 10 గంటలకి రమ్మని ఎంతో బ్రతిమలాడాడు. పెళ్లి చూసి అమ్మ దగ్గర ఒకరోజు ఉండి తిరిగి వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి, ఒక్కదానివి బయలుదేరావేం? ఆశ్చర్యంతో అడిగాడు. నువ్వు కూడా బందర్కే కదా, రైలెక్కు మాట్లాడుకుందాం. తన 3వ తరగతి టికెట్తో సంకోచిస్తూ రాధిక ఎక్కిన 2వ తరగతి పెట్టెలోకి ఎక్కాడు శంకరం. ఆమె పక్కన కూర్చుంటూ 7 నెలల ఆమె గర్భాన్ని, ఆ సామాన్ని చూసి నివ్వెరపోయాడు. అదే పనిగా తనను చూస్తున్న శంకరంతో, రాధిక, అన్నయ్య, అమ్మ ఎక్కిన రైలు ఇప్పుడే బయలుదేరింది అంటూ శంకరం వెళ్ళిన తర్వాత కుటుంబంలో జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. తన వివాహము, అందరి వైముఖ్యము కూడా వివరించింది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరిచాడు శంకరం. అయితే శంకరం అన్నయ్యకు కూడా తన పెళ్ళిని గురించి ఇంతవరకు తెలియదన్నమాట. ఆమె ఎంత గంభీరంగా ఉన్నా ఆమె విడిచిన నిట్టూర్పు శంకరం కంట పడనే పడ్డది. అన్నయ్య, నువ్వైనా మా ఇంటికి రావా? వచ్చి 2 రోజులుంటే నాకెంతో తృప్తిగా ఉంటుంది అని గునిసింది రాధిక. నాకేమమ్మా, నేనొస్తాను. నీ సంగతంతా నాకు ఇప్పుడేగా తెలిసింది. రేపు ఉదయం వరకు మీ ఇంట్లోనే ఉంటాను. అయితే విమల సంగతి ఏమైనా తెలిసిందా? తెలియకేం, నీకిందాక చెప్పలేదా? ఆ మిషన్ స్కూల్లో మెట్రిక్ పాస్ అయింది. తరువాత నర్సింగ్ కోర్సుకు వాళ్లే పంపించారట. ఇప్పుడెవరో డాక్టర్ దగ్గర పనిచేస్తోందట. అమ్మ దగ్గరకు ఒకసారి వచ్చి వెళ్ళిందట. ఇప్పుడు అక్క విమల కాదు, మార్గరెట్. అదేమిటి అన్నట్లు చూశాడు శంకరం. మతం పుచ్చుకున్నది, అందుకనే వాళ్ళు ఉచితంగా అన్నం బట్టలు ఇచ్చి చదువు చెప్పించారు. ఇంటి సంగతులన్నీ విన్న తర్వాత శంకరం పేపర్ మడత విప్పాడు. స్టేషన్కి కారు వచ్చింది. డ్రైవర్ సామాన్ దింపుకొని కారులో పెట్టుకున్నాడు. హనుమాయమ్మ గారు వాకిటి మెట్ల మీద నిలబడి ఎదురు చూస్తోంది. రాధిక దిగి, మా అన్నయ్య శంకరం బెజవాడ స్టేషన్లో కనబడ్డాడు అంది. అత్తగారికి పరిచయం చేసింది. మనిషి వెంట ఉన్నప్పటికీ నువ్వు ఇంటికి వచ్చే వరకు నాకు ప్రాణంలో ప్రాణం లేదనుకో. క్షేమంగా ఇల్లు చేరావు. హనుమాయమ్మ గారు వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్ళింది. రాధిక గబగబా మేడ మెట్లెక్కి పైకి వెళ్ళింది. మెట్ల గదిలో ఆఖరు మెట్టు దగ్గరగా చక్రాల కుర్చీలో కూర్చొని సిగరెట్ పొగ విడుస్తూ తన కోసం ఎదురు చూస్తున్న చక్రపాణిని చూసిన సంతోషంతో తబ్బిబ్బైపోయింది రాధిక.
ఆమె మెట్లెక్కి తన దగ్గరికి రాకముందే బాగా రాశావా అని అడిగాడు చక్రపాణి. రాశాను, బాగా రాశాను. టీచర్ చెప్పినవి కాక మీరు చెప్పినవి కొన్ని భాగాలు వచ్చాయి. ఉత్సాహంతో మీరు చెప్పిందంతా రాశాను, అందరికంటే నేనే బాగా రాశాను అంటూ అతడిని సమీపించి, ఎన్నో సంవత్సరాలైనట్టుంది మిమ్మల్ని చూసి, ఎంతో కాలమైనట్టుంది మీతో మాట్లాడి అని అతడి తలను గుండెలు కదుముకుంది. ఆమె పెళ్ళైన తర్వాత తన దినచర్య అంతా ఏకరువు పెట్టాడు చక్రపాణి. మీరు పుట్టినప్పటి నుంచి నేనే ఉన్నానా అన్నది అతడి చెంపలను చేత్తో రాస్తూ. లేవు, నిజమే, కానీ ఎన్నాళ్ల నుంచో ఉన్నట్టుగా నా ప్రాణానికి అనిపిస్తోంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై కళ్ళ నీళ్లొచ్చాయి రాధికకు. చక్రాల కుర్చీని తనే స్వయంగా లోపలికి నెట్టుతూ పడక గదిలోకి తీసుకెళ్ళింది. చక్రపాణి మంచం మీద కూర్చున్నాడు. అతడికి ఎదురుగా నిలబడి భుజాల మీద చేతులు వేస్తూ, మా అమ్మ విజయవాడ స్టేషన్లో కనబడ్డది. మా అన్నయ్య శంకరం ఈ ఊళ్ళో స్నేహితుడు పెళ్ళికొస్తే మన ఇంటికి తీసుకొచ్చాను. రేపు ఉదయం పెళ్ళి, సాయంత్రం వెళ్ళిపోతాడు. ఇంతసేపు చెప్పావు కావేం, రమ్మను పైకి. షర్టు కాలర్ సవరించుకుని కుర్చీ మీద కూర్చున్నాడు చక్రపాణి. రాధిక క్రిందకు వెళ్ళి శంకరానికి కాఫీ ఇచ్చి పైకి తీసుకువెళ్ళింది. సోఫాలో కూర్చున్న చక్రపాణికి పరిచయం చేసింది. ఆర్మీలో పనిచేస్తున్న శంకరం చక్రపాణిని చూసి ఎటువంటి వికారము పొందలేదు. అతడితో ఒక గంట మాట్లాడిన తరువాత శంకరం తృప్తికరంగా నవ్వుకున్నాడు. చక్రపాణితో మాట్లాడటానికి తన చదువు, తన విజ్ఞానం, తన సభ్యత చాలలేదు. అతడు చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాడు. చక్రపాణి శంకరానికి మరొక కప్పు కాఫీ ఇప్పించి సిగరెట్ డబ్బా ముందుకు నెట్టాడు. 7 గంటలకే పళ్ళు పాలు తీసుకున్న హనుమాయమ్మ గారు ముగ్గురికి మేడ మీదనే భోజనాలు ఏర్పాటు చేసింది. వాళ్ళకెదురుగా కూర్చుని వడ్డిస్తూ కబులు చెప్పింది. వరండాలో ముగ్గురు వరుసగా మంచాలు వేయించుకుని పడుకున్నారు. రాత్రి 1 గంట వరకు శంకరం ఆర్మీలో సైనికుల ధైర్యోత్సాహాలను గురించి చెప్పాడు. కొందరు పిరికి సైనికులు తుపాకులు పట్టుకొని ముందుకు నడవమంటే లోపల ఎట్లా గజగజ వణికేది వర్ణించి చెప్పి వాళ్లను నవ్వించాడు. ఉదయం కాఫీ టిఫిన్ తీసుకుని 9 గంటలకు శంకరం పెళ్లికి వెళ్ళాడు. మళ్ళీ రమ్మని, అతడిని తమ ఇంటి నుంచే స్టేషన్కి వెళ్ళమని చక్రపాణి మరీ చెప్పాడు. చక్రపాణి ఆహ్వానించే తీరు, అతడి ఆప్యాయత శంకరాన్ని తబ్బిబ్బు చేశాయి. శంకరం రాక వల్ల హనుమాయమ్మ గారికి చక్రపాణికి ఎంతో ఆనందం కలిగింది. రాధిక సుఖంగా ఉంటున్నట్టు వాళ్లకు తెలిసింది కదా అన్న తృప్తి కలిగింది. శంకరం పెళ్లికి వెళ్ళొచ్చాడు. సాయంకాలం 4 గంటల వరకు రాధిక చక్రపాణులతో కబులు చెప్పి స్టేషన్కి వెళ్ళాడు. రాత్రి 11 గంటలకు వచ్చిన శంకరాన్ని చూసి సావిత్రమ్మ విస్తుపోయింది. ఎక్కడి నుంచిరా ఊడిపడ్డావు అంటూ శంకరం వీపు మీద చెయ్యి వేసింది. తెల్లవారే వరకు తనను గురించిన కబుర్ల కంటే రాధిక ఇంటి కబుర్లు చెప్పి తల్లిని ఆనందపరిచాడు శంకరం. అమ్మా, రాధికకి ఏం లోటని మీరంతా అలా విచారపడుతున్నారు? ఒక్కళ్ళైనా పెళ్ళైన తర్వాత తొంగి చూడలేదని వాళ్ళంతా బాధపడుతున్నారు. నాయనా, ఎంత సరిపెట్టుకుందామనుకున్నా మనసు సమాధాన పట్టం లేదంటే నమ్ము. వాళ్ళ ఇంటికి వెళ్ళి అతడిని చూసి భరించలేక కళ్ళనీళ్లు పెట్టుకుంటే బాగుంటుందా చెప్పు? అందుకే నేను వెళ్ళలేకపోతున్నా, అంతేకాని మరేం లేదు. నువ్వు సర్దుకుపోవాలమ్మా, దానికి పురిటి రోజులు కూడా వస్తున్నాయి. నిన్ను పంపించమని మరీ చెప్పారు రాధిక వాళ్ళ అత్తగారును. వాళ్లను మనం చిన్నబుచ్చకూడదు. శంకరం రాధిక సంసారం చూసొచ్చి అన్ని సంగతులు చెప్పిన తర్వాత సావిత్రమ్మ మనసులో గూడు కట్టుకున్న విచారం కొంత తగ్గింది. రాధిక తనకు చెప్పిన కబుర్లన్నీ నిజమేనన్నమాట. అయితే అవి తనను మాయ చేయటానికి చెప్పిన వట్టి కబుర్లు కావు. తృప్తిగా నిట్టూర్చింది సావిత్రమ్మ. అమ్మా, ఏమిటన్నట్టు చూసింది కొడుకు ముఖంలోకి సావిత్రమ్మ. రాధిక BA పరీక్ష రాసింది చూడు, చదువు కూడా చెప్పిస్తున్నారు వాళ్ళు. అదంటే వాళ్ళిద్దరికీ ప్రాణం. ఈసారి శంకరం చెప్పటం, అతడు చెప్పినప్పుడల్లా ఆనందంతో సావిత్రమ్మ ముఖం ప్రఫుల్లమవుతోంది. విశాఖపట్నంలో అనితతోనూ అక్కడి వాతావరణంతోనూ విసిగిపోయి ఉన్న గోపీకి వెళ్ళినప్పటి నుంచి హాయిగా ఊపిరి పీల్చుకున్నట్లుంది. ఆ కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి కొంతకాలం పట్టింది. హృదయం ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నట్లుగా ఉండేది. ఎవరిని పలకరించడానికి జంకుగా ఉండేది. ఎవరు ఎటువంటి వారో అన్న భయం అతడిని వెనక్కి లాగుతూ వచ్చింది. తన చదువేమో తానేమో ముక్కుకు సూటిగా నడవటం అంతే. అటువంటి సమయంలో పద్మినితో పరిచయం ఏర్పడ్డది. ఆమె కంటికి కనబడగానే గ్రీష్మంలో శీతల చందన స్పర్శ అయినట్టుగా ఉంటుంది. ఒడలు పులకరించే ఆమె పలకరింపు బిగిసిపోయిన అతడి హృదయ కవాటాలను తెరుచుకుంటున్నాయి. తేనెలూరే ఆమె సంభాషణలతో అతడు నిలువెల్లా పులకరించిపోతున్నాడు. పద్మిని, అబ్బా, ఎంత మనోహరమైన పేరు! ఈమె తన కోసమే భారతదేశాన్ని విడిచి ఇంత దూరం వచ్చిందా? అతడికి రాత్రిళ్ళు స్వప్నాలలో కూడా
నిడుపాటి జడతో, చందమామ లాంటి ముఖంతో, లేతి తమలపాకు లాంటి దేహంతో దివి నుంచి భువికి దిగివచ్చిన అప్సర కన్యలా తన వైపుకొస్తున్న పద్మిని సాక్షాత్కరిస్తున్నది. ఆమె నవ్వులతో, మాటలతో తనను గిలిగింతలు పెడుతున్నది. సన్నటి నిడుపాటి వేళ్లతో అభినయిస్తూ తీగలు సాగుతున్న ఆశాలతను తీయటి మాటలతో చిత్రిస్తూ మధ్య మధ్య చిరునవ్వులు చిందిస్తూ అతడి చేత గలగల నవ్విస్తున్నది. ఆ సోయగం అతడిని దిగ్భ్రాంతుణ్ణి చేస్తోంది. చదువుల సమయం దాటిన తర్వాత ఇద్దరు భుజాభుజాలు రాసుకుంటూ ఏ పార్కుకో, ఏ సంతకో, ఏ సినిమాకో, ఏ పాట కచేరీకో జంటగా వెళ్ళి కిలకిలా నవ్వుకుంటూ తిరిగొచ్చేస్తున్నారు. అతడి మనసుకు వాళ్ల కలయిక ఈనాటిది కాదు, ఈ సంవత్సరంది కాదు, ఏనాటిదో జన్మాంతర సంబంధం అయినట్టుగా ఉంది. పువ్వుకు తొడిమ ఉన్నట్టు, రాత్రి తర్వాత పగలున్నట్టు అంత సహజంగా ఉంది. గోపీకి పద్మిని కనబడిన రోజు అమావాస్య. పద్మినికి గోపి కనబడిన రోజున జీవము జవము లేనట్లే. సాయంకాలం వేళ పద్మిని ఇన్స్టిట్యూట్ నుంచి ముందుగా తన గదికొచ్చింది. ముఖం కడుక్కొని పెన్సిల్తో తిలకం దిద్దుకుని సాయం సమయంలో మనసుకు ఆహ్లాదకరమైన రంగు చీర కట్టుకొని 2 గులాబీ రంగు లిల్లీలు కుడివైపు క్లిప్పుకు తలలో అమర్చుకుని మధురమైన ఊహలు మనసులో గంతులు వేస్తుండగా గోపి గదికి చేరుకుంది. భుజం మీద తువ్వాలు కప్పుకుని కుర్చీలో కూర్చుని ఉన్నాడు గోపి. అతడి చేతిలో ఉత్తరం గాలికి రెపరెపలాడుతున్నది. అతను శూన్యంలోకి చూస్తున్నాడు. చప్పుడు కాకుండా పద్మిని లోపలికొచ్చి అతడికి పక్కగా నిలబడి భుజం మీద చెయ్యి వేసింది. చేత్తో ఆమె చెయ్యి తీసివేస్తూ, నాతో సరసాలు ఇంక చాలించనిత అన్నాడు ముఖం తిప్పుకుంటూ. అతడిని ఆ స్థితిలో చూసినందుకే ఆశ్చర్యపడుతున్న పద్మిని ఈ విదిలింపుకి మరింత ఆశ్చర్యానికి లోనైంది. అనిత అనిత అంటాడెవర్ని? మామూలుగా పలకరించినట్టు ఆనాడు హలో గోపి అంటూ ఎదురుగా నిలబడలేకపోయింది పద్మిని. స్థాణువులా అక్కడే నిలబడిపోయి గోపి మెల్లగా లేచి ఉత్తరం బల్ల మీద పడేసి తలెత్తి చూశాడు. పద్మిని అతని వంకే చూస్తూ నిలబడిపోయింది. హలో పద్మిని, ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది? ఆలోచనల నుండి తేరుకొని ఆమెకెదురుగా నిలబడి పెదవుల మీదికి నవ్వు తెప్పించుకున్నాడు. చాలాసేపయింది. దొరగారు ఏదో ఉత్తరం చేతిలో పట్టుకొని ఆలోచనలో పడ్డారు. నా చేతిని విదిలించి కొట్టారు. బుంగమూతితో జవాబిచ్చింది. క్షమించు పద్మిని, ఏవో ఆలోచనలో ఉన్నాను. నీ చెయ్యి అనుకోలేదు. ఆమె చేతిని ప్రేమతో తన చేతిలోకి తీసుకున్నాడు. మరి ఎవరనుకున్నావు అందామనుకుని నాలుక చివరి వరకు వచ్చింది పద్మినికి. పద్మిని, నాకు రహస్యాలు లేవు. ఈ ఉత్తరం చదువుకో. సందేహాలుంటే నన్నడుగు. అంతేకాని నీలో నీవే మదనపడకూడదు. అది ఆరోగ్య లక్షణం కాదు. రహస్యాలు లేనంత మాత్రాన ఎట్లా లేకుండా పోతాయి? నేను ఇతరుల ఉత్తరం చదవను. ముఖం గంభీరంగా పెట్టింది. ఆమెను తన కుర్చీ చేతి మీద కూర్చోబెట్టుకుంటూ, పద్మిని, నీ నా మధ్య అరమరికలు లేవు, ఉండవు. ఈ ఉత్తరం చదివితే నీకు అర్థమవుతుంది. మిగతా సంగతులు నేను నచ్చజెప్తాను అంటూ చేతి గాజులు సవరించాడు. ముందు చెప్పు, తర్వాత నే చదువుతా. అనిత అంటూ నా చెయ్యి విదిలించేసేవెందుకు? ముందు చెప్పు. అతడి హృదయానికి తల చేర్చి రాస్తూ గునిసింది. అనిత సంగతంతా టూకీగా చెప్పాడు గోపి. అతడి షర్టు కంటిన తన బొట్టును చూసుకుని పద్మిని సిగ్గుపడి తిరిగి ముఖాన్ని అతడి గుండెలో దాచుకున్నది. నేను ఇక్కడికి రావటానికి అనితే కారణం. అనితే లేకపోతే నేను మామూలు డాక్టర్గా ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఇంత దూరం ఎట్లా వస్తాను అన్నాడు ఆమె తలను 2 చేతులతో పట్టుకుని. ఆమె చెయ్యి విప్పి ఉత్తరం పెట్టాడు. దానిలో అనితకు పెళ్ళైందట. కానీ వరుడు కామేశం కాదట. ప్రకాష్ అనే డాక్టర్తో వివాహం జరిగింది. అతనికి విజయనగరంలో ఉద్యోగం. పెళ్ళైన 7 నెలలకు అనిత ఆడపిల్లను ప్రసవించింది. పద్మిని, ఆ చివరి పేర చదువు, వింటాను. గోపి ఆమె ముఖంలోకి చూశాడు. గోపి, ఆ పిల్లని చూస్తుంటే మనసంతా వికలమైపోతున్నది. పసిబిడ్డను చూడగానే గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకుందామనిపిస్తుంది. కానీ అంతలోనే ఎక్కడలేని అసహ్యము, జుగుప్స కలుగుతాయి. ఆ పాప కామేశం బిడ్డ. దుర్మార్గుడైన కామేశం రక్తము అన్న కక్ష పెళ్ళుబికి పైకి లేస్తుంది. ఏ పాపం ఎరుగని ఆ ప్రకాష్ బలవంతంగా ఈ పిల్లకు తండ్రి అవటమేమిటి? ప్రకాష్ పాపనెత్తుకోవాలని చేతులు చాపుతూ మురిపెంతో వస్తాడు. నాకు అతడి చేతికి ఈ పాప ఫలాన్ని అందివ్వ బుద్ధి కాదు. నా ముఖం చూసి నివ్వెరపోతాడు. ఇట్లా ఉంది నా జీవితం. గోపి, ఒక పక్క అసహ్యం, ఒక పక్క ఆనందం, ఒక పక్క అనురాగం, ఒక పక్క వైరాగ్యం. వెలుగు నీడల మధ్య వెలవెలపోతూ జీవిస్తున్నాను. నాకు మనశ్శాంతి ఎట్లా కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది?
నువ్వు నేను ఒక గదిలో బల్ల కటుపక్క నువ్వు ఇటుపక్క నేను కుర్చీలు ఊగిస్తూ కూర్చుని చదువుకున్న రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి. వాటిని దుర్వినియోగం చేసుకున్నాను. అయినా నా జీవితంలో అవే మంచి రోజులు. నా దుఃఖాన్ని విచారాన్ని పోగొట్టి నాకు మనశ్శాంతి కలిగేటట్టుగా ఈ అభాగ్యురాలికి ఒక జాబు రాయవు. అనిత చదివి అతడి చేతికిచ్చేసింది ఉత్తరం పద్మిని. ఇది సంగతి. దీన్ని నువ్వేమీ అపార్థం చేసుకోలేదు కదూ. ఆమెకేదో ఒక సమాధానం రాస్తాలే. పద, అట్లా బయటికి వెళ్ళొద్దాం. అరే, నేను ఇంతవరకు టీ తీసుకోలేదు. చేసుకుందాం రా లోపలికి. ఉండు, నేను చేసుకొస్తా. 5 నిమిషాలలో పద్మిని టీ చేసి బల్ల మీద పెట్టింది. బిస్కెట్లతో కూడా ఇద్దరూ టీ తీసుకున్నారు. లేద్దామా? ఎక్కడికి? ఇద్దరూ గలగల నవ్వుకుంటూ లేచారు. సావిత్రమ్మ తన బట్టలు సంచిలో పెట్టుకుని రాధిక దగ్గరికి ప్రయాణమైంది. వెళ్ళేటప్పుడు ఒకసారి మురళిని చూద్దామనిపించింది. వాకిట్లోకి వెళ్ళగానే పెద్ద కుక్క ఒకటి అరిచి మీద పడిపోయింది. ఆ అరుపుకు సుబ్బయ్య లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుబ్బయ్య, మురళి కులాసాగా ఉన్నాడా? అడిగింది సావిత్రమ్మ ముందుకు అడుగులేస్తూ. బాబుగారు అబ్బాయి గారిని తీసుకుని బెంగళూరు వెళ్ళారండి. ఎన్నాళ్ళైంది వెళ్ళి? మళ్ళీ ఎప్పుడొస్తారు? ఆత్రంగా ప్రశ్నించింది. వెళ్ళి 15 రోజులైందండి. మరో నెల కావచ్చు రావటానికి. ఇప్పుడు అందరికీ సెలవులు కదండి. మురళిని గురించి ఆలోచిస్తూ ఆ ఇంటి వైపు చూస్తూ నిలబడిపోయింది సావిత్రమ్మ. తను సమకూర్చలేని భోగాలు మురళి ఆ ఇంట్లో అనుభవిస్తున్నాడు. కానీ తనకు దూరం అయిపోతున్నాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ సావిత్రమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ పూట వకీల్ గారింటికి వెళ్ళదలుచుకోలేదు. అటు నుంచే స్టేషన్కి వెళ్ళదలుచుకున్నది. తీసి భద్రపరిచేది ఆ ఇంట్లో విలువగల వస్తువు ఒక్కటే, రామనరసయ్య ఫోటో. అది వర్షపు జల్లుకు చెడిపోతుందని తీసి చుట్టూ గుడ్డలు చుట్టి పెట్టె అడుగున పెట్టింది. ఉన్న ఆ ఒక్క నులక మంచం గోడకెత్తింది. వంట సామాగ్రి మీద బుట్ట బోర్లించింది. ఇల్లు 4 మూలలా ఒకసారి చూసి తలుపుగొళ్ళెం పెట్టి తాళం నొక్కింది. 4 అడుగులు వేసిందో లేదో సాంబయ్య గారింటి నుంచి మనిషి వచ్చాడు. చెప్పి వెళ్ళొచ్చు కదా అనుకుని బయలుదేరింది సావిత్రమ్మ. సాయంకాలం 6 గంటలు దాటింది. సావిత్రమ్మను చూడగానే అందరూ చుట్టూ మూగారు. ఆలస్యం ఎందుకైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. శాంతమ్మగారు, నేను 7 గంటల రైల్లో అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నది సంచి గోడ కానిస్తూ. వెళ్ళిపోతారా? మళ్ళీ ఎన్నాళ్ళకొస్తారు? అందరూ ఆదుర్దాగా ప్రశ్నించారు. నేను మీకు ఇదివరకే చెప్పాను కదండి, మా అమ్మాయికి పురిటి రోజులని. పురిటికి నన్ను రమ్మని అమ్మాయి చెప్పింది. వాళ్ళత్తగారు కూడా రమ్మని ఉత్తరం రాయించింది. వెళ్ళాలి. సావిత్రమ్మ వెళ్తుందనగానే పడుకున్న శాంతమ్మ లేచి కూర్చోబోయింది. పిల్లలంతా అయ్యో వెళ్ళిపోతావా అన్నారొక్కసారిగా. పిల్లనిచ్చానన్న మాటే గాని నేను ఇంతవరకు ఆ గడప తొక్కి చూడలేదు. ఇంతకాలం ఎలాగో జరిగిపోయింది కానీ ఇప్పుడు పురిటి రోజులు, అందులో మొదటి కాన్పు, వెళ్ళి తీరాలి. మాటల్లో పడి శాంతమ్మ గడియారం వంక చూసుకోలేదు. సావిత్రమ్మ గారు, ఈ పాదంతో నేను లేచి ఎట్లా తిరగను? ఎన్నిసార్లు తిరిగితే ఒక పూట గడుస్తుంది? అందరికీ ఉదయం 9 గంటలకల్లా వంట కావాలి. కళ్ళ నీళ్లు తుడుచుకుంది శాంతమ్మ. అదేమిటి అలా ధైర్యపడి కన్నీళ్లు కారుస్తారు? నేను పంతులు గారికి చెప్పాను మనిషిని చూడమని. మీరు మాత్రం ఆ కాలు అట్లా ఉండగా తిరక్కండి. తిరిగితే నొప్పి ఎక్కువై కాలు మరింత వాచిపోతుంది. తిరగలేనండి, కానీ తిరగకపోతే జరిగేటట్టు కనబడలేదు. ఎట్లా గడుస్తుందో. సావిత్రమ్మకు ఆ పూట రైలు దాటిపోయింది. సావిత్రమ్మ గబగబా వంట ఇంట్లోకి వెళ్ళి పొయ్యిలో నిప్పు వేసింది. పెరటి బావిలో నుంచి బిందెడు నీళ్లు తెచ్చి వంట చేసింది. ఇంతలో పిల్లలంతా వచ్చి భోజనాలకు కూర్చున్నారు. ఏవండోయ్ మామగారు, మీ రైలు కాస్త వెళ్ళిపోయింది నవ్వారు పిల్లలు చప్పట్లు కొడుతూ. వెళ్ళిపోయింది బాబు, కానీ రేపు ఉదయం 7 గంటలకు మళ్ళీ వస్తుంది. కథలు కబులు చెప్పి సావిత్రమ్మ వాళ్లకు నవ్విస్తూ వడ్డించింది. ముసలమ్మగారు తృప్తిగా పలహారం చేసి, సావిత్రమ్మ, అయితే వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది పీట మీద నుంచి మళ్ళీ మంచం చేరుకుంటూ. ఉదయం సావిత్రమ్మ నిద్రలేచేసరికి వాకిట్లో సాంబయ్య గారి మనిషి నిలబడున్నాడు. అప్పుడు వెళ్ళి సావిత్రమ్మ ఆ పూట కూడా గడిపింది. సాయంత్రం వరకు చూసింది, ఇంకో మనిషి రాలేదు. శాంతమ్మ పాదం కదల్చలేకుండా ఉంది. సాంబయ్య గారు వస్తూనే, సావిత్రమ్మ గారు, ఎవ్వరూ దొరకలేదండి. ఏం చేయాలో తోచటం లేదు. వంట ఎట్లా చేస్తారో కూడా తెలియని వాడిని. అయినా దాని మంచం దగ్గరే కుంపటి పెట్టుకుని వంట నేర్చుకుంటాను. సావిత్రమ్మ శాంతమ్మ విరగబడి నవ్వారు. ఈ ఇంట్లో కాస్తా కూస్తా వంట మీరు నేర్చుకుని చేయటానికా? సావిత్రమ్మ నవ్వలేక గోడ కానుకొని పోయింది. ఏం చెయ్యను మరి, పిల్లలంతా చిన్నవాళ్ళు.
ఆమె ముసలమ్మ, ఈమె కాలికి నొప్పి ఎట్లా మరి? సావిత్రమ్మ మనసు అసలే వెన్న, గోరు వెచ్చదనానికి కరిగిపోతుంది. అయితే పంతులుగారు, మీరు మనిషి కోసం వెతుకుతూ ఉండండి. మీకు మనిషి దొరికే వరకు నేనుంటాను. ఉన్నన్నాళ్ళు ఉండి మీకు ఇబ్బందిలో ఉండగా ఎట్లా వెళ్తాను? సాంబశివరావు గారికి కొండ ఎక్కినంత సంతోషం కలిగింది. చప్పున వంగి ఆమె పాదాలను కళ్ళకద్దుకోవాలంత పూజ్యభావం కలిగింది. అయితే సరే, నేను ఇప్పటి నుండే మనిషి కోసం ఊరంతా తిరుగుతాను. దొరక్కపోతుందా? మీరు దేవత లాంటివారు. మమ్మల్ని ఈ ఆపదలో నుంచి కాపాడిన వారయ్యారు. 4 4 రోజులు టైం ఇవ్వండి అంటూ బయటికి వెళ్లారు. ఓర వాకిలిగా ఉన్న తలుపులు నెట్టుకుంటూ లోపలికొస్తున్న యామినిని చూసి, ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తుతూ ఒళ్లంతా కళ్ళు చేసుకుంటూ చూసి అడిగింది హనుమాయమ్మ గారు. నెల్లాళ్ళైంది పిన్నిగారు. నెల్లాళ్ళైందా? మరి కనబడలేదేం? ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందండి. నీకెట్లా తెలిసింది? ఇప్పుడెట్లా ఉంది? కాలికి ప్లాస్టర్ వేశారు, నడవలేరు. ఈ సంగతి నీకెలా తెలిసిందని అడుగుతున్నాను. మా అన్నయ్య స్నేహితుడు మా వారి ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఆయన ద్వారా తెలిసింది. వెంటనే బయలుదేరాను. యామిని, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఉన్న మాట చెప్పొద్దు. అప్పుడు నువ్వు వెళ్ళిపోవటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. కానీ నువ్వు చాలా ఉద్రేకంలో ఉన్నావు. ఇంక నిన్ను అసలే ఆపలేను అనుకున్నాను. హనుమాయమ్మ గారు ఆమెను దగ్గరగా కూర్చోబెట్టుకొని జడ సవరిస్తూ అన్నారు. నన్ను మనిషిగా చూడ నా ఇంట్లో ఉండబుద్ధి పుట్టలేదు. వెళ్ళేటప్పుడైనా ఒక్క మాట అయినా వద్దని ఉంటే ఉండిపోయేదాన్నే. కనీసం నా వంక ఒకసారి చూసినా వెళ్ళలేకపోయేదాన్ని. తలవంచుకుని ఉదాసీనంగా ఊరుకున్నారు. ఆయన నిర్లక్ష్యాన్ని చూసి ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయాను. ఉద్రేకం వల్ల ఆమె ముఖం ఎర్రబడిపోయింది. పోనీలే, నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకుని మళ్ళీ వచ్చావు, నాకదే సంతోషం. ఈ కబురు విన్న తర్వాత ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను. వెధవరైలు 24 గంటలు గడిచింది. నాకేమో ఎప్పుడు ఇక్కడికొచ్చి వాల్దామా అన్న ఆత్రం. ఆ ఆలస్యాన్ని భరించలేకపోయాననుకోండి. నవ్వాపుకోలేకపోయింది హనుమాయమ్మ గారు. నిన్ను చూసి ఇంట్లో వాళ్ళంతా ఏమన్నారు? ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడగలేదు? ఎందుకు అడుగుతారు? అడిగితే నేను 4 కడగను. నాకదే ఆశ్చర్యం పిన్నిగారు. ఆయనకంత బాధగా ఉంటే వాళ్లకు చీమ కుట్టినట్లయినా లేదు. పైగా ఇంట్లో అది లేదని ఇది లేదని హేళనగా, సామాను తీసుకురాలేదని విసుగు. వాళ్లకు మానవత్వం ఏ కోసానైనా ఉందో లేదో అనిపిస్తోంది. వాళ్ల మాట సరే, మీ ఆయన మాటమ్మా నేను అడిగేది. ఆయన నిస్పృహతో కూడిన నవ్వొకటి. యామిని నవ్వింది. ఆయన మాటల్లో రాగమూ ఉండదు, వైరాగ్యమూ ఉండదు, వాసన ఉండదు, రంగు అంతకంటే ఉండదు. వెళ్తే ఎందుకు వెళ్ళావని లేదు, వస్తే ఎందుకు వచ్చావని లేదు. నేను వెళ్ళి ఏడాదికి పైగా అయింది. ఏమీ జరగనట్లే, ఇంతకాలంగా నేను ఇక్కడ ఉన్నట్లే మామూలుగా ఉన్నారు. యామిని ముఖం వంక వింతగా చూస్తోంది హనుమాయమ్మ గారు. కానీ పిన్నిగారు, ఆ గదిలో అడుగుపెట్టి ఆయన్ని చూడగానే నా దుఃఖం కట్టలు తెంచుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యామినికి. యామినిని దగ్గరకు తీసుకుంటూ, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు వెళ్లేనాడే నేను గ్రహించాను. కోపంతో వెళ్లేవాళ్లను ఎవ్వరూ ఆపలేరు. చూడు యామిని, నువ్వు వెళ్ళావు, ఎంతో అనుభవం సంపాదించుకొని రాను వచ్చావు అన్నది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. అదే పిన్నిగారు, ఆ నిర్వికార హృదయాన్ని చూస్తే ఒళ్ళు మండిపోతోంది ఒక్కొక్కప్పుడు. కానీ ఆయన పట్ల నా హృదయంలో ఉన్న జాలి, ప్రేమ, ఆయన పట్ల ఉన్న పూజ్యభావం, ఆరాధనాభావం నన్ను అక్కడ కూడా ఉండనివ్వలేదు. సంపాదించుకున్నాను, ఖర్చు చేశాను, మనసుకి తృప్తి కలగలేదు. ఏదో ఆవేదన, తీరని వ్యధ. ఇంకక్కడ నిలవలేక నా జాబుకైనా జవాబివ్వని ఆయన దగ్గరికి ఎవరు రమ్మని పిలవకపోయినా అభిమానాన్ని చంపుకుని వచ్చాను. ఒక్క పరుగున ఆయన మంచం దగ్గరికి వెళ్ళి కూలబడిపోయాను. పిచ్చి పిల్ల, నీ హృదయం అతడి కోసం ఎంత ఆరాటపడిపోతుందో అతడు తెలుసుకోలేడు. తెలుసుకుంటే గాని విలువ కట్టలేడు. నన్ను చూడగానే మళ్ళీ వచ్చింది రోయ్ అనుకుంటూ ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ గుసగుసలాడటమే. అచ్చుపోసిన ఆంబోతుల్లా అదుపు ఆజ్ఞ లేకుండా ఉన్నారా ఇద్దరు. మళ్ళీ మొదలైంది మా మధ్య మూగ యుద్ధం. ముఖ్యంగా ఆ ఇద్దరికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు పిన్నిగారు. పెద్దవాళ్ళు వాళ్ళని ఏమీ అనే స్థితిలో లేరు. మీ ఆయనది ప్రైవేట్ ఉద్యోగం అయిపోయింది. లేకపోతే ఇక్కడి నుంచి బదిలీ చేయించుకుంటే హాయిగా ఉండేది. వాళ్ళైనా చదువులు కాగానే వెళ్ళిపోరు, ఇంకా కూర్చుంటారా ఇక్కడ? త్వరగా ఏదో ఒక పరిష్కారం జరుగుతుందిలే. హనుమాయమ్మ గారు చూపుతున్న సానుభూతికి యామిని దుఃఖం మరింతగా పొంగింది. ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసంతా మారిపోయింది పిన్నిగారు. నా పట్ల ఎవరు ఎట్లా మెలిగినా నేను లెక్క చేయదలుచుకోలేదు. నా కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకుని అలా నడుచుకుపోదలుచుకున్నాను. ఎప్పటికైనా ఆయనలో మార్పు రాకపోతుందా అన్న ధీమాతో
తల వంచుకొని నా ధర్మాన్ని నేను నిర్వర్తించదలిచాను. హనుమాయమ్మగారు యామినిని బలంగా హృదయానికి హత్తుకున్నది. పిన్నిగారు, ఎప్పటికైనా నాకు జయం కలుగుతుందంటారా? చెప్పండి. మీరు చెబితే నాకు ధైర్యంగా ఉంటుంది. తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయమ్మా, అధైర్యపడకు. యామిని కళ్ళు తుడిచి ముంగురులు సరిదిద్దింది హనుమాయమ్మగారు. నేనొక మాట చెప్పనా? కొంతమందికి అందిపుచ్చుకున్నట్లుగా పెనిమిటి హృదయంలో స్థానం దొరుకుతుంది, కొంతమందికి సాధన మీద దొరుకుతుంది. ఆ రెండవది కష్టపడి సాధించుకున్నదే, అదే విలువ కలది. నా మాట జ్ఞాపకం పెట్టుకో. యామిని కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. గోపి రాధికకు సుదీర్ఘమైన జాబు రాశాడు. కమల, మీ ఇద్దరి ఫోటోతో కూడా నువ్వు రాసిన జాబు చేరింది. ఇంత దూరాన ఉన్న నన్ను కూడా మా బావగారు ఆకర్షించారు. ఆయన కళ్ళు సామాన్యమైన కళ్ళు కావు, వాటిలో ఆకర్షణ శక్తి అధికంగా ఉంది. మగవాడిని నన్నే ఆ కళ్ళు చిత్తు చిత్తు చేస్తున్నాయి. ఇక ఆడపిల్లవు, నీ సంగతి వేరే చెప్పాలా? నువ్వు రాసినట్టుగా ఆయన నిజంగా అదృష్టవంతుడే. లేకపోతే కూర్చున్న చోటనే సమస్త విద్యలు ఆర్జించలేడు. ఆయన కోరుకున్నవన్నీ ఆయన దగ్గరికే నడిచొస్తున్నాయంటే ఎంత అదృష్టం! ఆ లోపం ఉన్న వాళ్ళందరికీ అట్లా జరుగుతున్నదా? ఇంతకు నువ్వు పెట్టి పుట్టావు, అందుకు నా అభినందనలు. నేను మొన్న సాయంత్రం పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి పేరు పద్మిని. ఇక్కడ రీసెర్చ్ చేయటానికి వచ్చింది. పద్మిని ఫోటో పంపుతున్నాను, ఎలా ఉందో రాయి. మేమిద్దరం విలాసయాత్రకు వెళ్తున్నాం. వచ్చిన తర్వాత అందరికీ మళ్ళీ ఉత్తరాలు రాస్తాను. అప్పటికి అందేటట్టుగా నాకు ఒక జాబు రాయి. నీ అన్న గోపి. రాధిక పద్మిని ఫోటో తిప్పి తిప్పి చూసింది. పద్మిని కనుముక్కు తీరు ఆకర్షణీయంగా ఉంది. సొగసులు తీర్చినట్లుంది. అలలు అలలుగా ముఖం మీద పడుతున్న ముంగురులు, విచ్చుకుంటున్న గులాబీ లాంటి నోరు, సొట్టపడిన గడ్డము, పెద్ద కళ్ళు, చూడగానే ఆకర్షించే ముఖము. కమల ఆ ఫోటోను చూసి ఎంతో సంబరపడ్డది. తీసుకువెళ్ళి చక్రపాణికి చూపించింది. బావమర్ది రాసిన ఉత్తరం చూసి నవ్వుకున్నాడు చక్రపాణి. నిండు నెలలతో నడవలేక నడుస్తున్న రాధికను చూసి, మీ అన్నయ్యకు ఈ వార్త చేరిందా లేదా అన్నాడు చక్రపాణి. ఎవరు రాస్తారు? నువ్వే రాయాలి. తలవంచుకుని ఓరకంటితో చక్రపాణిని చూసింది. అతడు ఆమె గర్భం వైపే చూస్తున్నాడు. తలవంచుకుని రాధిక క్రిందికి నడిచింది. మాల కట్టావా? పైకి వెళ్ళలేదేం? హనుమాయమ్మగారు లోపల నుంచి వచ్చింది. కళ్ళు మూసుకుని గోడ కానుకొని కూర్చున్న రాధికను చూడగానే ఆమెకి ఏదో సందేహం కలిగింది. ఏమిటి రాధిక అలా కూర్చున్నావు? రాధిక మాట్లాడలేకపోయింది. చెప్పమ్మా, ఏమిటి? లేవలేవా? నడుము నొప్ప? ఏమిటి చెప్పు. రాధికకు కళ్ళ నీళ్ళొచ్చాయి. మా అమ్మ రాలేదు అంది తలవంచుకొని. పిచ్చిదానా, అమ్మ రాకపోతే నేను లేను? నేను అమ్మలాంటి దాన్నే. పైనుంచి గంట వినబడ్డది. హనుమాయమ్మగారు పైకి వెళ్ళింది. రాధికను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నేను కూడా వెళ్తాను. ఆమె క్రిందికొచ్చి రాధికకు వేడివేడి పాలిచ్చి బయలుదేరతీసింది. రాధికను హాస్పిటల్లో చేర్చుకొని, ఇది మొదటి కాన్పు కదూ, కాస్త ఆలస్యం అవుతుంది అన్నారు డాక్టర్లు. హనుమాయమ్మగారు వయసులో పెద్దదే కానీ పురుళ్ల అనుభవం తక్కువ. బాధపడుతున్న రాధికను చూసి ఆమె కళ్ళనీళ్లు కార్చటం మొదలుపెట్టింది. రాధిక 2 సార్లు అడిగింది, అత్తయ్య గారు అమ్మొచ్చిందా అంటూ. లేదమ్మా, దిగులు పడుకు రాధిక, అన్నింటికీ నేనున్నాను. రాధిక నడుము సవరించుకుంటూ, అమ్మ ఇప్పుడైనా రాలేదు. నేను రమ్మని రాసిన ఉత్తరాలు, స్టేషన్లో కలిసినప్పుడు చెప్పిన మాటలు ఏమైపోయాయి? అమ్మకు నా మీద కోపమా, నిర్లక్ష్యమా, లేక నిర్దయురాలా? కళ్ళొత్తుకున్నది. మర్నాడు ఉదయం సూర్యుడు నడినెత్తిన ఉండగా రాధిక మగపిల్లవాడిని డాక్టర్ల సహాయంతో కన్నది. హనుమాయమ్మగారు బిడ్డను చూసి పట్టలేని ఆనందంతో చక్రపాణికి కబురు చేసింది. పిల్లవాడు పుట్టగానే వచ్చి చూడలేని చక్రపాణి అసక్తతను తలుచుకొని రాధిక కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రి అయ్యాడన్న కబురు వినగానే వెళ్ళి చూడలేకపోయినందుకు చక్రపాణి గుండె గిజగిజలాడిపోయింది. అతడి మనసులో ఎంత బాధ ఉంటుందో తెలిసిన రాధిక, అత్తయ్య గారు మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాం అన్నది. అప్పుడేనా? పుట్టి 24 గంటలు కాలేదు, అప్పుడే కదల్చటమా? 3వ రోజు నీకు పత్యం పెట్టాలి. అంతా క్షేమంగా గడిస్తే 10వ నాటికి వెళ్దాం. మనవడి తొట్టి దగ్గర నిలబడ్డది హనుమాయమ్మగారు చూస్తూ. అయితే 10 రోజుల వరకు ఆయన ఈ బాబును చూడటానికి వీలు లేదు కదూ? వీలుంది, కానీ పాణి నలుగురి కళ్ళల్లో పడటం నాకిష్టం లేదు. నేను ఎంతో బాధతో చెప్పుకున్న మాట అనుకో ఇది. ఆమె ముఖం పక్కకు తిప్పుకున్నది. రాధిక ఆలోచనను చెదరగొడుతూ జూనియర్ చక్రపాణి కేర్మంటూ ఏడవటం మొదలుపెట్టాడు, ఆమెకు కర్తవ్య జ్ఞానం కలిగిస్తూ. తల్లి అయిన రాధిక తన తల్లిని గురించి ఆలోచించటం మానివేసింది. అబ్బాయి తండ్రిని గురించి ఆలోచించడం అంతకంటే మానేసింది.
పొత్తిళ్లలో వెలుగుతున్న పాపాయిని గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. ఉప్పొంగిన ఆమె హృదయాన్ని, కళ్ళు తెరవని ఆ పసిగుడ్డును గురించిన ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆమె హృదయంలో మాతృప్రేమ పొంగటం మొదలుపెట్టింది. రాధికకు పథ్యం పెట్టి ఆమె దగ్గర మనిషిని ఏర్పాటు చేసి హనుమాయమ్మ గారు ఇంటికి వెళ్ళింది. తల్లి రాగానే పైకి వచ్చి హాస్పిటల్ సంగతులు వివరంగా చెప్పమని చక్రపాణి గంట కొట్టి ఆమెను పిలిచాడు. నాయనా, నీ కొడుకు పగలంతా నిద్రపోతాడు, రాత్రిళ్ళు ఏడిపిస్తున్నాడు. అది బాలెంత, మేలుకుని ఉండటానికి వీల్లేదు. నేను సుబ్బి వంతులు వేసుకుని ఎత్తుకుంటున్నాం. తల్లి దగ్గర ఇంకా పాలు పడలేదు. నర్సులు గ్లూకోజ్ నీళ్లు పోస్తున్నారు. చిక్కుడు గింజలల్లే కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు. అక్కడి సంగతులు ఇంకా ఏం చెప్పమన్నావు అన్నది హనుమాయమ్మ గారు పైకి వెళ్ళి. అయితే ఎల్లుండి తీసుకురావటం ఖాయమేనా? ఖాయమే. శాస్త్రి గారిని వర్జం చూడమని చెప్పాను. ఉదయం 8 గంటలకి బాగుందన్నారు. అయితే అమ్మా, వాళ్ళని మేడ మీదకే తీసుకొస్తావు కదూ? హనుమాయమ్మ గారికి అతడి మనసులో ఉన్న ఆరాటం అర్థమైంది. అబ్బాయి పైకి తీసుకొచ్చి ఉంచితే పిల్లవాడిని చూసుకోవడం రాధిక ఒక్కదాని నుంచి అవుతుందా? నేను కూడా చూస్తూ ఉండాలి. అందుకని క్రింద గది ఒకటి శుభ్రం చేయిస్తున్నాను. నెల రోజులైన తర్వాత రాధిక ఎప్పుడైనా వచ్చిపోతూ ఉంటుంది మేడ మీదికి. ఈ ఏర్పాట్లన్నీ రాధికకు కూడా చెప్పాను. మాట్లాడకుండా తల్లి ముఖంలోకి చూశాడు. హనుమాయమ్మ గారు ముసిముసి నవ్వులు నవ్వింది కొడుకును చూసి. చక్రపాణి తెల్లబోతూ, అమ్మా, నాతో హాస్యమాడుతున్నావా అన్నాడు. నువ్వేమంటావోనని అంటున్నాను, కానీ అసలు సంగతి అబ్బాయికి శాంతి ఉన్నది. జపతపాలు చేయించాలి, భూదానాలు ఇవ్వాలి. అంతవరకు నువ్వు వాడిని చూడకూడదు. 15వ రోజు శాంతి చేయించడానికి నిశ్చయమైంది. ఆ రోజు కానీ నువ్వు అబ్బాయిని చూడటానికి వీల్లేదు. అయితే ఇంకా వారం రోజులు ఆగాలన్న మాట చూడటానికి. అవును. తల్లిని పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చిన నాడు ఇంట్లో ఎంతో హడావిడి సందడి. చూడడానికైనా చక్రపాణి క్రిందికి రాలేదు. ఇది అందరి మనసులలో మెదిలి బాధించింది. పురిటి స్నానం, భోజనాలు అయిన తర్వాత పగలు నిద్రపోకుండా పుస్తకం చదువుకుంటూ పడుకున్నాడు చక్రపాణి. క్రింద పసిపిల్లవాడి ఏడుపు వినబడ్డది. చదువుతున్న పుస్తకం పక్కన పడేసి వింటున్నాడు. తను పసిపిల్లలను చూడలేదు, వాళ్ళ ఏడుపు వినలేదు. ఆ ఏడుపుకు అతని దేహం గగుర్పాటు చెందింది. ఆ ఏడుస్తున్న పిల్లవాడిని చూడాలని మనసు తహతహలాడింది. ఆ చిన్ని మనిషిని చూసి ఒక్కసారి చేత్తో తాకాలని మనసు ఆరాటపడింది. పిల్లవాడి ఆలోచన వచ్చినప్పుడల్లా ఏదో పనిలో మనసు లగ్నం కావటం లేదు. ఎన్నడూ లేంది మాటిమాటికి గంట నొక్కటం మొదలుపెట్టాడు. ఏం కావాలయ్య గారు? నౌకరొచ్చి అడిగేవాడు. నాకేం వద్దు. అందరు ఏం చేస్తున్నారు? చిన్నబాబు గారు పడుకున్నారు. అమ్మాయి గారు మేల్కునే ఉన్నారు. పెద్దమ్మగారు ఆ గది ముందర కుర్చీ వేసుకొని కూర్చున్నారు. అయితే సరే, కిందికెళ్ళు, నాకేం పనిలేదు. ఆ విధంగా రోజుకు 5-6 పర్యాయాలు జరుగుతూ వచ్చింది. హనుమాయమ్మ గారు నవ్వుకున్నారు. 15వ రోజు శాంతి, నామకరణం జరిగాయి. హనుమాయమ్మ మనవడు పుట్టిన సంతోషంతో బ్రాహ్మలకు విరివిగా దానాలు చేసింది. శాంతి అయిన తర్వాత పిల్లవాడిని క్రీగంట చూశాడు చక్రపాణి. పురోహితుడు, తల్లి తన వైపు చూస్తున్నారేమోనని భయం, ఇంత ఆత్రమా అంటారని జంకు. శాంతి అయిన తర్వాత ఏం పేరు పెట్టాలని తల్లి కొడుకు తర్జనభర్జన చేశారు. ఈ ఇంట పుట్టడమే, పేరుతో పుట్టాడు. ఈ మాట అనటమే కానీ హనుమాయమ్మ పేరు ఫలానా అని చెప్పదు. అది ఎటువంటి పేరో నాజూకుగా ఇప్పటి పేరు పెట్టాలని చక్రపాణి పట్టుదల. తల్లి పెట్టేది మోటుగా ఉంటే తను పిలవలేడు. చివరికి హనుమాయమ్మ గారు, మా మామగారి పేరు కేశవరావు గారు. ఈ ఐశ్వర్యమంతా ఆయన స్వయంగా కష్టపడి సంపాదించారు. చంద్రమ్మ గారు మా అత్తగారు అన్నింటిలో ఆయనకు తోడు నీడై నిలిచారు. ఇద్దరూ సామరస్యంతో, అనుకూలంగా, అనురాగంతో జీవించారు. వాళ్ళిద్దరి పేర్లు కలిపి పెట్టుకొని వాళ్లను మనం స్మరించుకోవటం మన ధర్మం. కేశవచంద్ర అన్న పేరు నా మనసులో నిశ్చయమైపోయింది. హనుమాయమ్మ గారు కొంగుతో ముఖం తుడుచుకుంది. చక్రపాణి తలవంచుకొని తల్లి చెప్పేదంతా విన్నాడు. ముడుచుకున్న కనుబొమ్మలు విప్పారాయి. వంచిన తల ఎత్తాడు. అతడి పెదవుల మీద చిరునవ్వు మొలకెత్తింది. పసిబిడ్డ కేశవచంద్ర అయ్యాడు. ఘర్షణ ఎరగని ఆ ఇంట్లో చీటికి మాటికి తల్లి కొడుకుల మధ్య, అత్త కోడళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతోంది. అంతా కేశవచంద్ర గురించే, అంతా అతడి సుఖాన్ని గురించే, అంతా అతడి క్షేమం కోసమే. కానీ అది ఘర్షణ కాదు, మధురానుభూతిని కలిగించే ఉద్రేకపూరితమైన సంభాషణ. మధ్యాహ్నం అందరూ క్రిందికి వెళ్ళిపోయిన తర్వాత పసిబిడ్డను చూడటానికి కుర్చీలో బయలుదేరాడు చక్రపాణి. వరండాకు అటు చివర చక్రపాణి గది, ఇటు చివర కేశవచంద్రది.
చక్రపాణి వచ్చేసరికి ఒళ్ళో పసిబిడ్డను పెట్టుకొని మంచం మీద కూర్చుని ఉంది రాధిక. చక్రపాణి దగ్గరగా వచ్చి పిల్లవాడి చేతులు కాళ్ళు ముట్టుకుని చూశాడు. ఎత్తుకుంటారా? తల ఊపాడు చక్రపాణి. రాధిక నిండా బట్ట కప్పి పసిబిడ్డను చక్రపాణి 2 చేతుల్లో పెట్టింది. అంత దూరంగాన పట్టుకోవటం, అలా పట్టుకుంటే ఏడుస్తాడు. నవ్వుతూ ఆమె చేతికి తిరిగి ఇచ్చేశాడు. ఆనాడు తండ్రినయ్యాను అన్న గర్వం అతడి మనసులో సంచారం చేసింది. 4 రోజుల వ్యవధిలో వంటకు మనిషిని చూస్తానని చెప్పిన వకీలు సాంబయ్య గారు ఇంకా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం శాంతమ్మ మంచం దగ్గర కూర్చుని ఎక్కడా మనకు తగిన మనిషి దొరకలేదే అంటాడు. ఎవరినో ఒకరిని చూడండి, పాపం ఆవిడ ప్రయాణం పెట్టుకుంది. ఎవరో ఒకరంటే ఎట్లా చెప్పు? ఇవాళ ఉదయం కనబడిన మనిషి ఎట్లా ఉందనుకున్నావు? చక్కగా అలంకారం చేసుకుని ఇస్త్రీ చీర కట్టుకునుంది. ఆమె వచ్చి మన దగ్గర పనేం చేస్తుంది? ఒక మగవాడు కనబడ్డాడు. నా ముందర నిలబడ్డ 5 నిమిషాలలో 2 సిగరెట్లు తాగి పారేశాడు. అటువంటి వాడిని ఎలా పెట్టుకుంటాం చెప్పు? వంట చేస్తూ కూడా అలవాటు చొప్పున సిగరెట్ తాగుతూ కూర్చుంటే ఎట్లా పనికొస్తుంది? మా అమ్మ పెద్దది, మడి వంట కావాలంటుంది. సిగరెట్ తాగుతూ వచ్చి వడ్డిస్తాడు. ఆమె ఒప్పుకుంటుందా? శాంతమ్మ అడిగిన దానికి సమాధానంగా అన్నాడు, అయితే ఎట్లా? ఆమె మన ఇబ్బందులు గడిపినందుకు మనం కూడా ఆమె పరిస్థితులను గమనించాలి. ఎవరినో ఒకరిని పెట్టండి, ఆ ఇస్త్రీ చీర కట్టుకున్న ఆవిడైనా సరే అని శాంతమ్మ తొందర పెట్టింది. చెప్పటం సులభమే సావిత్రమ్మ, మా అమ్మ కంటే నీకంటే పొదుపుగా చేస్తున్నది. ఒకసారి సామాను చెప్పి పడేస్తే నెల వరకు వాటినే వాడుతుంది. మీరెవరైనా వంట చేస్తే ప్రతిరోజు ఏదో ఒక సామాన్ లేదన్న గొడవే. ఆ సామాన్ లేకపోతే వంట కాదని గొణగటమే. ఆమె చూడు, రుచికి రుచి, పొదుపుకు పొదుపు ఉంది. వంట మనిషిని పెట్టాలంటే ఇన్ని విషయాలు ఆలోచించాలి మరి. ఇది మరీ బాగుంది. అయితే మనకిప్పట్లో దొరకదు వంట మనిషి. శాంతమ్మ విసుక్కున్నది. ఇటువంటి చర్చలు ప్రతిరోజు సాగుతున్నాయి. సావిత్రమ్మ తన ప్రయాణం రేపో మాపో సాగుతుందని అనుకుంటోంది. హనుమాయమ్మ గారు రాధికకు పురిటీళ్లు పోసిన తర్వాత శాంతి నామకరణ మహోత్సవాలకు రావాల్సిందని సావిత్రమ్మకు ఒక ఉత్తరం రాసింది. క్షేమంగా పురుడొచ్చి తల్లి పిల్లవాడు కులాసాగా ఉన్నందుకు సావిత్రమ్మ చాలా సంతోషించింది. పురుడొచ్చిన తర్వాత అయినా వెళ్ళి ఒక్కసారి రాధికను పిల్లవాడిని చూసి రావాలి. విజయవాడ స్టేషన్లో కలిసినప్పుడు తను తప్పకుండా పురిటికొస్తానని అంటే రాధిక ముఖం ప్రఫుల్లమైంది. తను వెళ్ళలేనందుకు రాధిక చిన్నబోయి ఉంటుంది. ఆ పూట వెళ్ళినప్పుడు శాంతమ్మతో తన ప్రయాణం సంగతి గట్టిగా చెప్పాలనుకుంది సావిత్రమ్మ. దృఢంగా నిశ్చయించుకొని సంచిలో బట్ట తీసి మళ్ళా సర్దుకున్నది. 4 రోజుల క్రిందట గోపి రాసిన ఉత్తరం మళ్ళీ ఒక్కసారి గూట్లో నుంచి తీసింది. అమ్మా, నన్ను నీవు మనసారా క్షమించాలమ్మా. నీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చినందుకు, అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించాలి. మన దేశం నుంచి పద్మిని అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేస్తోంది. నా కంటికి నచ్చింది. నువ్వు కోరే మంచి గుణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి. ముఖ్యంగా అందుకే నాకు నచ్చింది. నా మీద నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నా నుంచి ఎంతెంతో ఆశించావు. కానీ నేను ఒక్కటి నెరవేర్చలేదు. అనేక విషయాలలో నేను నిన్ను చిన్నబుచ్చాను. నా తోడబుట్టిన వాళ్లకు కించిత్తైనా సహాయం చేయలేని వ్యర్థుడను. నా చదువు పూర్తయిన తర్వాత ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండి పని నేర్చుకోవాలనుకుంటున్నానమ్మా. అందుకు నువ్వు అనుమతించాలి. నా భవిష్యత్తును ఆశీర్వదించాలి. ఈ ఉత్తరంతో నీ కోడలి ఫోటో పంపుతున్నాను. వెంటనే ఉత్తరం రాస్తావు కదూ? నీ కుమారుడు గోపి. రోజుకు 10 సార్లైనా ఈ ఉత్తరం చదువుకుని దీర్ఘ నిశ్వాసాలు విడుస్తూ సావిత్రమ్మ వకీలు సాంబయ్య గారింటికి వెళ్ళొస్తోంది. మరునాడు ప్రయాణం కనుక చెప్పి వెళ్ళటం మర్యాద అనుకుని సావిత్రమ్మ శాంతమ్మ ఇంటికి వెళ్ళింది. సావిత్రమ్మ, ఒక్కదానవు కదా, ఇక్కడుండరాదు? చీకట్లో ఇంటికి వెళ్ళకపోతే ఏం అంటుంది ముసలమ్మ. ఆ రాత్రి భోజనాలైన తర్వాత బయలుదేరిన సావిత్రమ్మతో వెళ్ళాలి, ఎంత రాత్రైనా వెళ్ళాలి. వెళ్ళి ఆ ఇంట్లో మంచం మీద పడుకుని రామనరసయ్య ఫోటో వంక చూస్తూ ఉండగా రెప్పలు వాటంతటవే మూతలు పడాలి అనుకుంటుంది సావిత్రమ్మ. రాత్రిళ్ళు మంచం మీద పడుకుని చూశారా గోపి ఏం చేశాడో అని చెప్పబోతుంది. కానీ అంతలోనే వాడు అభివృద్ధుడికి వచ్చాడు, నాకదే 10,000 అనుకుంటూ ఉండగా కన్ను మూతపడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి శంకరం వచ్చాడు. ఇన్ని రోజుల కబుర్లు చెప్పుకున్నారు తల్లి కొడుకులు. సావిత్రమ్మ రాధిక పురిటికి వెళ్ళలేకపోయినందుకు శంకరం ఎంతో నొచ్చుకున్నాడు. ఒక్కసారి విమలను చూడాలనుందమ్మా. విమలను మనం చూడలేం, ఎప్పుడైనా అది వచ్చి మనల్ని చూడాల్సిందే. అమ్మా, మురళిని పిలిపించవు? క్రిందటిసారి కూడా చూడలేకపోయాను. ఆ 7 పిల్లల్ని ఎవరిని చూసినా వాడిని చూసినట్లే ప్రాణం కొట్టుకుంటోంది అన్నాడు జాలిగా.
నరసింహం గారు ఊళ్ళో లేరు. సెలవులకి బెంగళూరు వెళ్లారని తెలిసింది. మనం రాధికను, విమలను, మురళిని, గోపీని చూడాలన్న కాంక్షను చంపుకోవాలి బాబు. వాళ్ళెక్కడ ఉన్నా క్షేమంగా ఉన్నారని తెలిస్తే చాలు, నాకదే తృప్తి. కళ్ళొత్తుకున్నది సావిత్రమ్మ. శంకరాన్ని రైలుకు పంపి మసక చీకట్లలో వకీలు గారింటి తోవ పట్టింది సావిత్రమ్మ. ఆమెకు ఒక్క క్షణం తీరిక దొరికినా మొదట గోపిని గురించి, తరువాత శేషగిరిని గురించి, తరువాత శంకరం, అట్లా కమల, విమల, మురళిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ క్షేమంగా ఉన్నారని తృప్తిపడుతూ ముందడుగు వేస్తోంది. తను కన్న బిడ్డలందరికీ రెక్కలొచ్చాయి. వచ్చి తమ దారి తాము చూసుకున్నాయి. తానిప్పుడు ఒంటరి పక్షి, జతలేని ఒంటి పక్షి. తనకు ఉన్నంతలో బిడ్డలకు పెట్టి పెంచింది. మాతృప్రేమను సమానంగా పంచి ఇచ్చింది. ఇప్పుడు తన దగ్గర ఏమున్నది? ఏం మిగిలింది? డబ్బు లేదు, రెక్కలలో శక్తి ఉడిగింది. కానీ హృదయం నిండా మాతృప్రేమ, బిడ్డల పట్ల వాత్సల్యం మిగిలింది. సావిత్రమ్మ నడుస్తున్నది. అది 4 వీధులు కలిసిన కూడలి. జనం సందడి ప్రారంభమైంది. సావిత్రమ్మ నిరాటంకంగా దాటుకుని వెళ్ళిపోతోంది. చౌరస్తా దాటి ఆమె 10 అడుగులు వేసిందో లేదో ఎక్కడి నుండో ఏడుపు, పసిగుడ్డు, అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు ఉండి ఉండి కీచుకీచుమని వినబడుతోంది. సావిత్రమ్మ ముందడుగు వేస్తూనే ఆలకిస్తున్నది. మళ్ళీ అదే ఏడుపు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవ్వరూ కనబడలేదు. ఆమెకు ముందడుగు పడలేదు. వెనక్కి తిరిగి 4 అడుగులు వేసింది. చెత్తకుండి దగ్గర నుండి వినవచ్చిందా స్వరం. సావిత్రమ్మ చెత్తకుండి చుట్టూ చూసింది. బట్టల మూటల నుంచి ధ్వని వస్తున్నట్టు గ్రహించింది. ఆమె ఆశ్చర్యంతో వంగి చూసింది. ఆ మూట కొద్దిగా కదులుతున్నట్లు కనబడ్డది. నిస్సందేహంగా ఇది పసిబిడ్డ. ఎవరికో ఈ పసిపాప బరువైపోయింది. కానీ ఈ బిడ్డ ఏం తప్పు చేసిందని చెత్తకుండి దగ్గర విడవబడ్డది? ఈ బిడ్డ పెరగటానికి కన్నతల్లి కాకపోయినా ఏ తల్లైనా ముందుకు రావాలి. బిడ్డలను కనీ పెంచిన ఆమె హృదయం పొంగింది. నాయనా రా అంటూ ఆ దుప్పటి మూటను గుండెకు హత్తుకొని ఇంటిదారి పట్టింది సావిత్రమ్మ. ఇంటి తలుపు తాళం తీసింది. చాకు శుభ్రంగా కడిగి పిల్లవాడికి బొడ్డు కోసింది. నీళ్లు కాగబెట్టి వేడివేడి నీళ్లు పూసి నులకమంచం మీద పక్క వేసింది. గూళ్ళన్నీ వెదికి తేనె సీసా తీసుకొచ్చి 4 చుక్కల తేనె నాలుకకు రాసింది. ఓ పరమేశ్వరా, నువ్వెట్లా ఉంటావో నాకు తెలియదు, ఎక్కడుంటావో అంతకంటే తెలియదు. నువ్వెట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా నా ప్రార్థనలు ఆలకించు. నువ్వేది ప్రసాదించినా నాకు పరమానందమే. ఆమె మనసు మబ్బులేని ఆకాశం మాదిరిగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. సావిత్రమ్మ తలారా స్నానం చేసి పిల్లవాడి పాల కోసం ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టింది. సమాప్తం. జీవిత వలయాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.